నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము. అర్ధన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్నవారిని, కార్మికులను, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేయించిన వారందరినీ ప్రేమతో కాపాడండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారి బలహీనతల నుండి తొలగించండి. వారికి మంచి సంతోషమును, ఆరోగ్యమునివ్వండి. త్వరలో రానయ్యున్న మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.